హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఆనియన్స్, 2 టమాటోలు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 1.5 కేజీ ఫిష్, ఒక 50 గ్రాముల చింతపండు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలి. ఈ వేడెక్కాక ఇందులో ఒక 5 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆయిల్లో. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఆనియన్స్. దీంతోపాటు 4 పచ్చిమిర్చి, ఇవి కూడా మీడియం సైజులో మిడిల్గా కట్ చేసుకొని వేసుకోవాలి. రెండింటిని ఇలా దూరగా వేయించుకోవాలి. దీంతోపాటు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీంతోపాటు 2 టమాటాలు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వీటితో పాటుగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే ఈ గ్రేవీలో వేసుకుందాం. ఈ చేపలు మనం వాష్ చేసుకునేటప్పుడు రాళ్ళుప్పు వేసుకొని వాష్ చేసుకుంటే ముక్కలు స్మెల్ రాకుండా ఉంటాయి. ఈ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కల్ని. ఇవి మనం గరిటెతో కలపడం వల్ల చిద్రైపోతాయి. ఇలా కాకుండా మనం క్లాత్ తీసుకొని నాప్కిన్తో అటు ఇటు కదుపుతూ పాత్రని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ఆ చింతపండు పులుసుని ఈ ముక్కల్లో వేసుకుందాం. చింతపండులో ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం పులుసు ఎక్కువ వచ్చేలా పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని ఇలా చిన్నగా చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని వేసుకుందాం పైన, ముక్కల పైన. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు అడుగంటకుండా 1/2 అవర్ తర్వాత ఉడికించుకున్నాక చేప ముక్కల్ని ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం కర్రీలో. ఈ విధంగా మనం గరిటెతో తిప్పకుండా ఇప్పుడు ముక్కలు బాగా ఉడికి ఉంటాయి కాబట్టి చిదురైపోతాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం నాప్కిన్తో పాత్రని ఇలా కదుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి. పీసెస్ అన్నీ కలిసేలాగా. మనకి పులుసు అయితే చిక్కబడిపోయింది, ముక్కలు బాగా ఉడికిపోయాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం
రైస్లో దీన్ని వడ్డించుకొని తినేయడమే. వేడి వేడి రైస్లో చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.